హాయ్ ఎవ్రీవన్, మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ని కనుక్కోవాలి అని అనుకుంటే 6 స్టెప్స్ ద్వారా కనుక్కోవచ్చు అని మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ గురించి అండ్ అలాగే సింపుల్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో ఎకనామిక్ మోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎకనామిక్ మోడ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. దీన్ని మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని ఎకనామిక్ మోట్ అని అనుకోవచ్చు. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియోస్ లో ఎకనామిక్ మోట్ అనగానే ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ చుట్టూ వాటర్ ఉండడం వల్ల వాళ్ళ ఎనిమీస్ ఆ ఫోర్ట్ మీద అటాక్ చేయాలి అని అనుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫోర్ట్ ఎవరికైతే ఉంటుందో, అంటే ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో అది మార్కెట్ లీడర్ అవుతుంది అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎస్, ఇది కరెక్టే. కానీ దీన్ని మనం కొంచెం ప్రాక్టికల్ గా గనక డిస్కస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే కంపెనీ ఉంది. వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. కేవలం ఆ ప్రొడక్ట్స్ ని తయారు చేయడమే కాకుండా వీళ్ళు దానికి సంబంధించిన పేటెంట్ ని కూడా తీసుకున్నారు. కాబట్టి కాంపిటీటర్స్ ఈ ప్రొడక్ట్స్ ని కాపీ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. దాన్ని డూప్లికేట్ తయారు చేసి అమ్మాలి అని అంటే అది ఇల్లీగల్ అవుతుంది. దానికోసమని ఏవైతే కంపెనీస్ పేటెంట్స్తో పాటు ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటాయో వాళ్ళ కాంపిటీటర్స్ నుంచి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్నే మనం సింపుల్గా ఎకనామిక్ మోడ్ అని అనుకోవచ్చు. అయితే ఎకనామిక్ మోడ్ గురించి మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాలి అని అనుకుంటే ద లిటిల్ బుక్ దట్ బిల్డ్స్ వెల్త్ రిటన్ బై ప్యాట్ డోర్సీ, ఈ బుక్ లో మీరు రకరకాల ఎకనామిక్ మోడ్స్ గురించి నేర్చుకోవచ్చు. ఈ బుక్ చదివిన తర్వాత నాకు చాలా సింపుల్ గా ఏమర్థమైందంటే ఎకనామిక్ మోడ్ అంటే డిఫెన్సివ్ పవర్. ఎవరైనా మన కంపెనీ మీద లేదా మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మీద అటాక్ చేయాలి, మన మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయాలి అని అనుకుంటే ఒక డిఫెన్సివ్ సిస్టమ్ లాగా ఈ ఎకనామిక్ మోడ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఒక ఇన్వెస్టర్ కి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఎకనామిక్ మోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఎకనామిక్ మోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అని అనుకుందాం, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 ఇన్వెస్టర్ ఏం చేస్తున్నారంటే కంపెనీస్ విత్ నో మోట్, అంటే మోట్ లేని కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ ని ఎవరైనా ఈజీగా కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఆ రెస్టారెంట్ లో ఉన్న మెనూని లేకపోతే ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ని రెప్లికేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దానివల్ల కస్టమర్స్ అంతకుముందు ఒక రెస్టారెంట్ కి వెళ్లే వాళ్ళు రెండో రెస్టారెంట్ ని కూడా ట్రై చేయడానికి చూస్తారు కదా. దానివల్ల బిజినెస్ సాచురేషన్ జరుగుతుంది. ఆ కంపెనీ అనేది ఫ్యూచర్ లో గ్రో అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే బిజినెస్ ని ఈజీగా కాపీ చేస్తున్నారో అలాంటప్పుడు వాళ్ళకి కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్ గా ఓవర్ ది ఇయర్స్ వాళ్ళ ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ కి గనక మోట్ లేకపోతే టెంపరీగా పెరగచ్చేమో, కానీ లాంగ్ రన్ లో మాత్రం ప్రాఫిటబిలిటీ డిక్రీజ్ అవ్వడం వల్ల ఆ స్టాక్స్ మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక టైప్ 2 ఇన్వెస్టర్ కంపెనీస్ విత్ మోట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ కి ఏదో ఒక రకమైన ఎకనామిక్ మోట్ ఉంటుంది. అంటే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని కాపీ చేయడం చాలా కష్టం అవ్వచ్చు. అది పేటెంట్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఒక సీక్రెట్ ఫార్ములా వల్ల అయి ఉండొచ్చు. దీనివల్ల వాళ్ళకి లాయల్ కస్టమర్స్ ఉంటారు. రిపీటెడ్ గా వాళ్ళ బిజినెస్ ని ఈ కస్టమర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఫ్యూచర్ లో ఆబ్వియస్ గా ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ మార్కెట్ లో చాలా మంచి రిటర్న్స్ ని తెచ్చిపెడతాయి. అయితే ఒక కంపెనీకి మోట్ ఉండడం అంటే కేవలం డిఫెన్సివ్ పవర్ ఉండడమే కాదు, దానికి ప్రైజింగ్ పవర్ కూడా ఉంటుంది. అంటే రేపటి రోజున వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ని పెంచాలి అని అనుకున్నా కూడా వీళ్ళు చాలా ఈజీగా పెంచగలుగుతారు. ఎందుకంటే మార్కెట్ లో వీళ్ళ కాంపిటీటర్స్ చాలా తక్కువగా ఉంటారు కదా. అలాంటి కంపెనీలో గనక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఆబ్వియస్ గా మనకి ఫ్యూచర్ లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి కదా. అందుకే సింపుల్ గా మీరేం గుర్తు పెట్టుకోవచ్చు అంటే మోట్ లేని కంపెనీలు టెంపరీ గ్రోత్ ని ఇస్తూ ఉంటాయి. అదే ఒకవేళ ఒక కంపెనీకి గనక మోట్ ఉంటే ఆ కంపెనీ జనరేట్ చేసే వెల్త్ ఏదైతే ఉందో అది కొన్ని జనరేషన్స్ పాటు ఉంటుంది. అంటే సింపుల్ గా మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుంది. అండ్ ఎకనామిక్ టైప్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ మోడ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ది బ్రాండ్ మోడ్. మనకి ఇండియాలో ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టాటా అని చెప్పగానే మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాగే ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్, బిర్లా ఇలా విన్నప్పుడు మనకి దాని బ్రాండ్ నేమ్స్ వల్ల కస్టమర్స్ యూజువల్ గా ఈ ప్రొడక్ట్స్ ని కొనడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని బ్రాండ్ నేమ్ అనేది వన్ ఆఫ్ ది మోట్ గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ బ్రాండ్ నేమ్ ఒకేసారి ఒక స్టార్టప్ కంపెనీకి వస్తుందా? రాదు కదా. ఓవర్ ది ఇయర్స్ కొన్ని డికేట్స్ పాటు ఆ బ్రాండ్ నేమ్ ని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వెల్ నోన్ బ్రాండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సేఫ్ గా, స్లోగా గ్రో అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ స్టెప్ లో మనం కాస్ట్ అడ్వాంటేజ్ గురించి చూద్దాం. దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం డీమార్ట్ షేర్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు కదా, డీమార్ట్ లో మనకి దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ కాస్ట్ కు దొరుకుతాయి. అందుకనే దాని యొక్క కాస్ట్ అడ్వాంటేజ్ అనేది ఈ కంపెనీని ఒక మోట్ బిజినెస్ గా మారుస్తుంది. అలాగే వైరింగ్ సెక్టార్స్ లో పాలీక్యాబ్ యొక్క ప్రైజింగ్ అనేది అది ఇచ్చే క్వాలిటీకి చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మార్కెట్ లో ఎన్నో కంపెనీలకి తక్కువ ప్రైస్ లో ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల వాటికంటూ ఒక కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఈ కంపెనీస్ కి ఎకనామిక్ మోట్ గా మారుతూ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. నెక్స్ట్ మనం హ్యూజ్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎకనామిక్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి చూడండి, బిఎస్సి కానీ లేకపోతే ఎన్ఎస్సి కానీ చాలా వైడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మనం స్టాక్స్ ట్రేడ్ చేయాలన్నా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలన్నా, అండ్ అలాగే కొన్ని ఇన్సూరెన్సెస్ కొంటున్నా కూడా ఈ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి సర్వీసెస్ ని మనం డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో వాడుకుంటూనే ఉన్నాం. సో మార్కెట్ లో మనకి స్పెసిఫిక్ గా ఎన్ఎస్సి, బిఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అండ్ ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ కి చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉండడం వల్ల వీటికి ఒక స్పెసిఫిక్ ఎకనామిక్ మోట్ ఉంటుంది. ఆ ఎకనామిక్ మోట్ వల్ల ఇవి లాంగ్ రన్ లో మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ గా మారడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఎకనామిక్ మోడ్స్ లో హై స్విచ్చింగ్ కాస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఉంటాయి కదా, వీటికి ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని ఇంకొక కంపెనీకి ఇవ్వాలి అని అనుకుంటే దాని యొక్క స్విచ్చింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆల్రెడీ ఆ కంపెనీ యొక్క పాస్ట్ 20 years 30 years డేటా అంతా కూడా టీసీఎస్కి ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఏఐ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా అన్ని ప్రాజెక్ట్స్ ని వెనక్కి తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ని ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే దానికి ఎఫిలియేటెడ్ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న స్టాక్స్ లో బ్రాండ్ మోట్ కానీ, కాస్ట్ అడ్వాంటేజ్ కానీ, హ్యూజ్ నెట్వర్క్ కానీ, హై స్విచ్చింగ్ కాస్ట్ కానీ ఏదో ఒక ఎకనామిక్ మోట్ ఉంది అని అంటే అవి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్లు అవుతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎకనామిక్ మోట్ ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఆ స్టాక్స్ ని కొనకూడదు. మంచి వాల్యుయేషన్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం బై చేయాలి. వాటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుంటాం. అయితే ఆ వాల్యుయేషన్స్ యూజువల్ గా ఏ కంపెనీలకి చేయాలి అనేది మనం తెలుసుకోవడం కోసమే ఏ కంపెనీస్ కి అయితే ఎకనామిక్ మోట్ ఉందో అలాంటి కంపెనీస్కే మనం వాల్యుయేషన్స్ చేయాలి అని చెప్పి మైండ్ లో పెట్టుకోవడం కోసం ముందు ఈ స్టెప్స్ ఫాలో అవుతాం అన్నమాట. అయితే ఒకవేళ ఎకనామిక్ మోట్ లేకపోతే ఏమవుతుంది అని తెలియడం కోసం మొబైల్ ఇండస్ట్రీని చూద్దాం. 2010 కంటే ముందు మార్కెట్ లో చాలా బాగా తెలిసిన మొబైల్ బ్రాండ్స్ ఏంటి అంటే నోకియా, సోనీ, మోటరోలా, బ్లాక్బెర్రీ, యాపిల్. కానీ ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత 2026 లో ఏ కంపెనీ ఇంకా సస్టైన్ అవుతూ గ్రో అవుతూ ఉంది? కేవలం యాపిల్ మాత్రమే. దాని వెనకాల ఉన్న రీజన్ యాపిల్ యొక్క బ్రాండ్ అండ్ అలాగే ఎకోసిస్టమ్. ఒకవేళ యాపిల్ని గనక ఏదైనా ఫోన్ రెప్లికేట్ చేయగలిగితే, వాళ్ళలాగా అంత మంచి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి స్టాండర్డ్ తీసుకురాగలిగుంటే ఆబ్వియస్గా మేబీ అది యాపిల్ని రీప్లేస్ చేసేది. కానీ అలాంటి ఎకోసిస్టమ్ వేరే ఏ కంపెనీ కూడా బిల్డ్ చేయలేకపోయింది. అందుకనే గూగుల్ లాంటి కంపెనీలు ఉన్నా కూడా స్టిల్ యాపిల్ మొబైల్స్ దాని యొక్క బ్రాండ్ ఇమేజ్ని కోల్పోలేదు. కానీ మనం నోకియా, సోనీ, మోటరోలా, బ్లాక్బెర్రీ ఇలాంటి కంపెనీలన్నీ కూడా 2010 కంటే ముందు ప్రాఫిటబుల్ కంపెనీలే. కానీ వాళ్ళ యొక్క ఎకోసిస్టమ్ ని చాలా మంది వేరే కంపెనీలు కాపీ చేయగలిగారు, దానికంటే బెటర్మెంట్ చేయగలిగారు. అందుకనే ఆ కంపెనీలు సర్వైవ్ అవ్వలేకపోయాయి. సో ఒక సెక్టార్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి కంపెనీ గ్రో అవుతుందా అని అంటే గ్రో అవ్వదు. ఏ కంపెనీస్కి అయితే ఎకనామిక్ మోట్ ఉంటుందో అలాంటి కంపెనీలే కొన్ని సంవత్సరాల పాటు కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉంటాయి. అందుకే మీరు ఏదైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కస్టమర్స్ ఎందుకు ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. దానివల్ల మీకు ఎకనామిక్ మోట్ అర్థమవుతుంది. అండ్ అలాగే కాంపిటీటర్స్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని కాపీ చేయగలరా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ కాపీ చెయ్యలేరు అని అన్నప్పుడే ఆబ్వియస్ గా అది మనకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఇలాగే ఉంటుందా లేదా ఇంకా పెరుగుతుందా అనే విషయం మనకి అర్థం అవ్వాలి. ఒకవేళ ఒక 10 years తర్వాత ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉండదేమో అని అనుకుంటే ఈ రోజే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అన్న
ఆలోచనని పక్కన పెట్టేయచ్చు. సో సింపుల్ గా ఒక కంపెనీకి ఎకనామిక్ మోట్ ఉండడం అంటే మీ ఫ్యూచర్ రిటర్న్స్ కి ఒక ప్రొటెక్షన్ లాంటిది. సో మీరు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో ఎలాంటి ఎకనామిక్ మోట్ ఉంది అని మీకు తెలిస్తే మాత్రమే అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఎకనామిక్ మోట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ గురించి నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ అలాగే మీకు ఏదైనా అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this